హలో నమస్తే, నేను మీ అడ్వకేట్ సాంద్రాజ్. ఈరోజు తెలుసుకోవాల్సిన టాపిక్ ఏంటంటే ఇంజెక్షన్ ఆర్డర్ అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి. సో ఫస్ట్ రకాలు ఏంటనేది ముందు మీరు తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఇంజెక్షన్ గురించి ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ టెంపరవరీ ఇంజెక్షన్ అని ఒకటి ఉంటుంది, దాంతోపాటు పర్మనెంట్ ఇంజెక్షన్ ఉంటుంది, అలాగే మ్యాండేటరీ ఇంజెక్షన్ ఉంటుంది. సో మనం ఎక్కువగా వాడేది ఏంటంటే టెంపరవరీ ఇంజెక్షన్ అండ్ పర్మనెంట్ ఇంజెక్షన్. వీటి గురించి తెలుసుకోవాలంటే ఒక ఎగ్జాంపుల్తో మీకు స్టార్ట్ చేస్తాను. సో ఎవరైనా ఒక వ్యక్తి బిజినెస్ పరంగా కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ తీసుకున్నారు, మీ దగ్గర నుంచి తీసుకున్నారు. సో వాళ్ళు నష్టపరిహారాన్ని మీకు ఏ విధంగా కంపెన్సేట్ చేస్తారు, ప్రాఫిట్లో ఇస్తారు, నష్టాన్ని కూడా మీకు ఇవ్వను. సో నష్టాన్ని నేనే భరిస్తాను, సో మీకు ప్రాఫిట్ మాత్రమే ఇస్తాను. ఒకవేళ నష్టం వస్తే నాకున్న ప్రాపర్టీని రాసి ఇస్తానని ఒక హామీ ఇచ్చారు అనుకోండి. సో ఇచ్చినప్పుడు హామీ తప్పి వేరే వాళ్ళకి రిజిస్టర్ చేయబోతున్నారు వాళ్ళు. సో మీకు రిజిస్టర్ కాకుండా వేరే వాళ్ళకి అమ్ముకోవడానికి చూస్తున్నారు. ఆ టైంలో మీ ఇద్దరి మధ్య ఉన్న అగ్రిమెంట్స్, సో మీరు దాన్ని పెట్టి మీ ఇద్దరి మధ్య ఉన్న లావాదేవీలు ట్రాన్సాక్షన్లు అన్నీ కోర్టుకి సమర్పించి మీరు ఒక ఇంజెక్షన్ అనేది తెచ్చుకోవచ్చు. సో అది క్లియర్ అవ్వే వరకు దాన్ని ఆ ప్రాపర్టీని ప్రొహిబిటెడ్ లిస్ట్లో పెడతారు. సో అది ఎవరు అమ్మడానికి వీలు లేకుండా అలా ఉంటుంది. అదేవిధంగా ఎవరైనా ఒక ప్రాపర్టీని కబ్జా చేయాలని చూడటం, దాదాగిరి గూండాయిజం చేసి అన్యాయం ప్రజల దగ్గర నుంచి ఉన్న ఆస్తుల్ని కొల్లగొట్టాలని చూస్తారు. అది వ్యవసాయ భూమి ఉండొచ్చు, ఇళ్ళ ఉండొచ్చు, రెసిడెన్షియల్ ఏరియా ఉండొచ్చు, ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీని కబ్జా చేయాలనుకున్నప్పుడు సో ఎవరైతే ఓనర్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఉన్న సేల్ డీడ్స్, దానికి సంబంధించిన పత్రాలన్నీ పెట్టి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవాలి. ఆ ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకుని ఆ కేసు రన్ అయిన తర్వాత ఎవరైతే ఓనరు అనేది కోర్టు డిసైడ్ చేసే వరకు ఎవరు ఏ పని చేయకుండా ఇంజెక్షన్ అనేది దాంట్లో ఉంటుంది. ఈ విధంగా ఇంజెక్షన్ అనేది మనందరికీ ఒక రిలీఫ్ని ఇస్తుంది. దీన్ని మీ దగ్గరలో ఉన్న వాళ్ళకి, అవసరమైన వాళ్ళకి మీరు నాలెడ్జ్ షేర్ చేస్తే అందరికీ యూజ్ అవుతుంది. అందరికీ అర్థమైంది అనుకుంటా. నమస్తే.